తెలంగాణలో ఎంసెట్ 2 లీక్ అయింది. కష్టపడి చదివి మంచి ర్యాంకు తెచ్చుకున్న విద్యార్థులకు మళ్లీ కష్టాలు తెచ్చిపెట్టింది. పిల్లల భవిష్యత్ బాగుండాలని లక్షలు ఖర్చు పెట్టి చదివించిన తల్లిదండ్రులకు ఆవేదనను మిగుల్చుతోంది. ఇంతకీ అడ్డదారిలో డబ్బు పెట్టి ర్యాంకు సాధించిన విద్యార్థుల సంగతి ఏంటి? అలాంటి వాళ్ళు డాక్టర్లు, ఇంజనీర్లు అయితే దేశ పరిస్థితి ఏంటి? అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. అన్ని రంగాల్లో తమ వాటం చూపిస్తున్నారు. దొంగ మార్గాల్లో కోట్లు దండుకుంటున్నారు. ఆఖరికి పవిత్రమైన చదువును కూడా వదిలిపెట్టడం లేదు. క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ అవ్వడం ఆలస్యం, లీక్ చేసి క్షణాల్లో అమ్మేసుకుంటున్నారు. ఎంతో మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. పైసా పైసా కూడబెట్టి పిల్లలను చదివించే తల్లిదండ్రులకు, విద్యార్థులకు చివరకు ఇలాంటి వారి వల్ల పెను నష్టమే వాటిల్లుతోంది. కష్టపడి చదివి ర్యాంకులను తెచ్చుకున్న వారు వెనక్కి పడిపోయి డబ్బు మాత్రమే వెదజల్లి దొడ్డిదారిన వచ్చేవాళ్లు రాజ్యమేలే పరిస్థితి దాపురించింది. డబ్బు మదంతో విర్రవీగే కొందరు విద్యార్థుల్ని తల్లిదండ్రులే దగ్గరుండి చెడగొడుతున్నారు అనడానికి తాజా పేపర్ లీకేజ్ ఘటనలే ప్రత్యక్ష సాక్ష్యం. పరీక్షకి పెన్నో ప్యాడో గిఫ్ట్గా ఇస్తారు, కానీ వీళ్లు మాత్రం క్వశ్చన్ పేపర్నే బహుమతిగా ఇస్తున్నారు. కష్టపడకుండానే డబ్బు పడేసి పేపర్లను దొంగదారిలో చదివించేసి పరీక్షలు రాయిస్తున్నారు. వీరంతా మెరిట్ ర్యాంకులు తెచ్చేసుకొని సమాజంలో భావి ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, వివిధ రంగాల్లో అధికారులుగా చలామణి అయిపోతున్నారు. లక్షలు పెట్టి పేపర్ కొనేసి టాప్ ర్యాంకులు తెచ్చుకున్న వారు డాక్టర్లు, ఇంజనీర్లు అయితే సమాజం ఇంకేం బాగుపడుతుంది? ఇదంతా మన దేశంలో ఎడ్యుకేషన్ టెర్రరిజం కిందకే వస్తుంది. నిజమే, ఎందరో అత్యుత్తమ ప్రతిభ ఉన్న విద్యార్థుల్ని వెనక్కి నెట్టేసి కేవలం డబ్బుతో మాత్రమే ఇంజనీర్లు, డాక్టర్లు అయిపోయి సమాజంలో ఉన్న ప్రజల ప్రాణాలతో తమ వృత్తి ద్వారా బలి తీసుకుంటున్నారు. అవగాహన లేని ఇంజనీర్లు భవన నిర్మాణంలో పాల్గొంటున్నారు. ఫలితంగా తెలిసి తెలియని టెక్నాలజీతో కార్మికులు, కూలీల ప్రాణాల్ని తీసేస్తున్నారు. కట్టిన భవంతులు పేక మేడల్లా కుప్పకూలిపోతున్నాయి. ఇలా అమాయకుల జీవితాలతో ఆటలాడే అధికారం వారికి ఎవరిచ్చారు? ఎవరూ ఇవ్వలేదు. డబ్బిచ్చి కొనుక్కున్నారంతే. ఒక జబ్బు గురించి గాని, ఒక వైరస్ మీద గాని సరైన అవగాహన లేకుండా దొడ్డిదారిలో డబ్బులిచ్చి పేపర్ను కొనేసి పరీక్ష రాసేసి డాక్టర్ అయ్యే వ్యక్తి మన సమాజంలో ఎవరికి ఎలా వైద్యం చేయగలడు? పేరు చివర డిగ్రీలు, హోదాల కోసం పాకులాడే కొన్ని ఉన్నత వర్గాలకు అవేవీ పట్టవు. పిల్లలకు కొంచెం కష్టం వస్తే చాలు కొందరు ఉన్నత వర్గాల్లోని తల్లిదండ్రులు అస్సలు తట్టుకోలేరు. ఎంత ఖర్చైనా పెట్టేస్తారు. క్వశ్చన్ పేపర్నే కాదు, ఆఖరికి కాలేజీని, అందులోని ఫ్యాకల్టీని కూడా కొనేస్తారు. తమ పిల్లల్ని టాప్ మార్కులతో పాస్ చేయాలంటూ లక్షలు ఖర్చు పెడతారు. పిల్లలను సోమరిపోతుల్లా తయారు చేస్తారు. కష్టం విలువ తెలియనివరు. చివరకు వాళ్ళు ఉన్నత స్థాయిలోకి వెళ్లి సమాజాన్ని సర్వనాశనం చేస్తారు. బలయ్యేది మాత్రం అమాయకమైన ప్రజలే. ఇది కూడా ఒక రకమైన టెర్రరిజం కిందే లెక్క. ఇలా లీకేజీకి పాల్పడే వారిపైన ప్రభుత్వాలు నిఘా పెట్టకుండా వదిలివేయడం వల్లే విద్యార్థుల జీవితాలు నాశనమవుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వాలు అప్రమత్తం అవ్వాలి. విద్యార్థుల బంగారు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలి. లీకు వీరుల అంతు చూడాలి. అక్రమార్కుల భరతం పట్టాలి. ఉత్తమ ప్రతిభ గల విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించాలి. లేదంటే సమాజంలో నైపుణ్యం లేని ఇంజనీర్లు, డాక్టర్లు వైరస్లా వ్యాపించే ప్రమాదముంది.